హలో ఆల్ ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది మాట్లాడుకుందాం. నామినేషన్స్ మేబీ 1 డే ఆర్ 2 days ఏదో ఒకటి జరగబోతుంది. ఈరోజు నైట్కి 90% ఓపెన్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయంట. సో 2 days అంటున్నారు ఎపిసోడ్, చూద్దాం. బట్ ఎర్లీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏం జరగబోతుంది అనేది మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు దయచేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఓకేనా? వీలైతే హైప్, లేదంటే శనివారం వరకు హైప్ ఉంచుకోండి. మనం అప్డేట్ వీడియో చేస్తాం కదా, దానికన్నా ఇద్దరు, ఓకేనా? సో ప్లీజ్ లైక్ అయితే, సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నామన్న నమ్మకం నాలో కూడా వస్తుంది అనమాట, మన ఛానల్ కూడా. అది నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే 8 మంది నామినేషన్స్లోకి వచ్చారు. దాంట్లో కొత్తగా నామినేషన్స్లోకి, ఫ్రెష్గా నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రమ్య ఉంది అండ్ మన సాయి శ్రీనివాస్. సో వీళ్ళిద్దరు ఫ్రెష్గా నామినేషన్స్లోకి వచ్చారు. సో కాబట్టి వీళ్ళ మధ్యలో ఏంటి, వీళ్ళు ఎవరు సేవ్ అవుతారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది మాట్లాడుకుందాం. సో నామినేషన్స్ ఎలా జరగబోతుంది, సో ఎవరు ఏంటి పరిస్థితి అనేది కూడా 1 by 1 మాట్లాడుకుంటూ వద్దాం, ఓకేనా? ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. మనం ఇప్పుడు నేను చెప్తే దానికి మళ్ళీ పిఆర్ అనో ఇంకోటి అంటారు. సో బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి సో అది రెగ్యులర్గా వస్తుంది. ఈరోజు ఇంకా బెటర్ అవ్వే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి బికాస్ ఆఫ్ నామినేషన్. సో తనూజ రమ్య నామినేట్ చేస్తుంది. తనూజకు 2 నామినేషన్స్ వస్తాయి. సో తనూజ సంజన గారిని కూడా నామినేట్ చేస్తుంది అంటారు. సో తనూజ వర్సెస్ రమ్య మాత్రం చాలా పెద్ద గొడవ అయింది. ఎందుకంటే రమ్య వర్సెస్ తనూజ కూడా మళ్ళీ నడుచుద్ది కాబట్టి, ఇద్దరికి ఆ స్లిప్పులు దొరికాయి కాబట్టి. తనూజ నామినేట్ చేస్తున్నప్పుడు రమ్యని సేమ్ పాయింట్ ఏదైతే మనందరికి తెలుసు ఈజీగా, ఏదైతే ఆడవాళ్ళు చేతులు, అమ్మాయి చేతులు వేయించుకుని తను తీస్తే దానికి ఛాన్స్ ఉంది, బట్ తను తీయించుకోలేదు అంటే తనకు కూడా ఏదో ఒక ఇంటెన్షన్ ఉంది, ఇలా మాట్లాడారు. ఆవిడ దానికి పక్కన మాధురి గారు 2 చేతులు చప్పట్లు. సో మాధురి గారి విషయం కాసేపు పక్కన పెడితే రమ్య గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు తనూజ ఖచ్చితంగా రమ్యని అదే పాయింట్ మీద నామినేట్ చేస్తుంది. తనూజ రమ్య మీద నామినేట్ చేయడానికి కూడా తనూజ దగ్గర బలమైన కారణం ఉంది. తనూజ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత 87% చూపెట్టారు. అంటే ఆడియన్స్ మద్దతు చాలా బలంగా ఉంది. దానికి ఈరోజు తనూజ రమ్య పంబర్ రేపడానికి నిన్న నైట్ కళ్యాణ్ని కూడా సపోర్ట్గా నిలబడింది. లడ్డు ఇచ్చి మరి, చేదు లడ్డు ఇచ్చి మరి, నేనేంటో తనకు తెలుసు, తనేంటో నాకు తెలుసు, సో మేమేంటనేది ఆడియన్స్కి తెలుసు. మధ్యలో ఎవడో వచ్చి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తా అన్న రేంజ్లోనే మాట్లాడింది. ఆల్మోస్ట్ నువ్వు వినకు బాబు, కళ్యాణ్ బాబు ఆల్రెడీ డెమోన్ విని డెమోన్ వేరేలాగా మారిపోయాడు. సో అలా వినొద్దు అంటే రమ్య కూడా డెమోన్ని మార్చింది. సో ఇప్పుడు నిన్ను కూడా అలాగే అంటే నువ్వు కూడా మారిపోతావేమో, నువ్వు నీలాగే ఉండు కళ్యాణ్ అని నేను అదే చెప్పాను సార్ అని మనం ఆ ఎపిసోడ్ చూడకముందే మనసులో మాట మన తనూజ ఏదైతే ఉందో అది మనం కనిపెట్టాము. సో తనూజ ఆల్మోస్ట్ అదే చెప్పింది. ఇప్పుడు అదే పాయింట్ మీద తనూజ నామినేట్ చేస్తే, అదే పాయింట్స్ కానీ తనూజ అక్కడ పెట్టగలిగితే కళ్యాణ్ని బతికిచ్చేసినట్టే. అసలు కళ్యాణ్ అనే వ్యక్తిని, ఒక ఊబిలో పడిపోతున్న కళ్యాణ్ని నిన్న చిటికిన వేలతో ఆల్మోస్ట్ పైకి తీసుకొచ్చింది, ఇంకా పట్టుకుని బయటకు తీసుకొచ్చి నిలబెట్టినట్టే. ఇంకా ఎందుకంటే కళ్యాణ్ నామినేట్ చేయలేడు రమ్యని, ఎందుకంటే రమ్యకి పర్సంటేజ్ ఎక్కువ చూపించింది, కళ్యాణ్కి తక్కువ చూపించింది. కళ్యాణ్ దాన్ని ప్రాపర్గా డీల్ చేయలేకపోతే బికాస్ ఆఫ్ కళ్యాణ్కి కమ్యూనికేషన్ అనేది కొంచెం గ్యాప్ ఉంటుంది. సో అంత మంచిగా కమ్యూనికేట్ చేయలేడు కళ్యాణ్. సో కాబట్టి కళ్యాణ్ దాన్ని ప్రాపర్గా డీల్ చేయలేడు కాబట్టి సో కళ్యాణ్ సాయి శ్రీనివాస్ అండ్ సంజన నామినేట్ చేశారని చెప్పి నడుస్తుంది. సో కాబట్టి కళ్యాణ్ రమ్య జోలికి పోలేదు. సో రమ్య కూడా ఒకటే ఛాన్స్ ఉంది కాబట్టి రమ్య తనూజ జోలికి వచ్చింది. ఇప్పుడు రమ్యని తనూజ ప్రాపర్గా నామినేట్ చేస్తే అది తనూజకి ఎంత ప్లస్ అయిద్దో సో కళ్యాణ్కి కూడా అంతే సేవ్ అవుతుంది. సో ఈ ఇష్యూ మీద వెంటనే తనూజ క్లారిటీ ఇచ్చేస్తుంది కూడా. సో కాబట్టి తనూజకి బీభత్సమైన ప్లస్ అవుతుంది ఈ ఎపిసోడ్. తనూజ కానీ ప్రాపర్గా పాయింట్ చేసి ఆ అమ్మాయిని లాక్ చేస్తే, ఎందుకంటే తనూజకి ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఉంది. కళ్యాణ్ వైపు నుంచి కళ్యాణ్కి ఆడియన్స్ యాక్సెప్టెన్స్ లేదు, కానీ తనూజ వైపు ఉంది. సో కళ్యాణ్కి క్లీన్ చీట్ ఇచ్చేలాగా మాట్లాడితే రమ్య వైపు, సో కళ్యాణ్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ సో తనూజకి టూ మచ్ పాజిటివిటీ వస్తుంది కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కూడా. సో అది తనూజకి చాలా ప్లస్ అవుతుంది అనమాట. సో తనూజకి ఎట్ ప్రెసెంట్ అయితే ఫస్ట్లో ఉంది. ఈ నామినేషన్ కానీ సక్సెస్ అయితే తనూజని ఇంకా ఆపలేరు, పట్టుకోలేరు ఎవరు. సో నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి కళ్యాణ్ కనిపిస్తున్నాడు. సో కళ్యాణ్ ఉన్నాడు. అది ఏదైతే ఆ రోజు సాటర్డే రోజు జరిగిన నెగిటివిటీ ఏదో ఉందో చిన్నది, సో దాని తర్వాత అది యాక్చువల్గా దాంట్లో కూడా టూ మచ్ ఆ యూజ్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అది అతనికి కొంచెం అది ప్లస్ అయింది. సో ఇంకొక అతను నార్మల్ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తే సో కళ్యాణ్కి చిన్నది ఏదైతే ఉందో ఆ మైనస్, సో నాకు సార్ కూడా అదే చెప్తారు, కొంచెం చెక్ సరి చేసుకోమని. సో నేను అదే పాయింట్లో ఉంటాను సార్, అదే పనిలో ఉంటాను, చెక్ చేసుకుంటానని కూడా చెప్పాడు కళ్యాణ్. సో దాని తర్వాత
ఆల్రెడీ కళ్యాణ్కి ఒక ఓటింగ్ అనేది క్రియేట్ అయింది. సో థర్డ్ వీక్ నుంచి ఆ ఓటింగ్ ఇంకా సస్టైన్ అవుతా ఉంది కళ్యాణ్కి. సో ఈ వీక్ మేబీ కళ్యాణ్ సాయిని నామినేట్ చేస్తారు, సంజన గారిని నామినేట్ చేస్తారు. సాయిని నామినేట్ చేసిన దానికి మేబీ సాయి తిని నామినేట్ చేస్తారో ఫస్ట్ తిను సాయిని నామినేట్ చేసేందుకు క్లారిటీ లేదు. సో ఈ నామినేషన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయి కళ్యాణ్కి గ్రాఫ్ పెరగడానికి అనేది చూడాలి. బట్ కళ్యాణ్ సెకండ్ ఉన్నాడు, సంజన గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సంజన గారికి మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా సంజన గారికి ఏడద్ది. ఇక్కడ ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకోవాలి. 6 వారాల నుంచి ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు. 7th సీజన్లో అనుకుంటా సందీప్ మాస్టర్ కూడా నామినేషన్స్లో లేడు, డైరెక్ట్గా వచ్చాడు, ఎలిమినేట్ అయిపోయాడు. ఇమాన్యుయల్ కూడా ఉంచుతారు. ఒక షాకింగ్ ఎలిమినేషన్, ఒక టీఆర్పీ ఎలిమినేషన్ కావాలంటే ఇమాన్యుయల్ ఎత్తేస్తారు బిగ్ బాస్ టీమ్. ఏముంది, పొయ్యే కొద్ది ఉండాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. ఇమాన్యుయల్ అవసరం లేదని బిగ్ బాస్ టీంకి ఎత్తిపారు దొబ్బుతారు. అండ్ ఓటింగ్లోకి వచ్చేసరికి కూడా ఇమాన్యుయల్కి చాలా తక్కువ ఓటింగే పడుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 6 వారాల నుంచి ఉంది. సో 6 వారాల నుంచి కంటెస్టెంట్స్ ఊరకనే ఉండరు కదా. సో ఎవరికొరికి ఓట్లు వేయడం అలవాటు పడిపోయింటారు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కామ్గా ఉంటారా? సో మేబీ ఇమాన్యుయల్ సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు తక్కువ వస్తున్నారు. ఈ వీక్ సంజన గారు వచ్చి సంజన గారికి ఓట్లు వేస్తారు. సో నెక్స్ట్ వీక్ అయినా ఇమాన్యుయల్ నామినేషన్స్ రాకపోతే సో ఇమాన్యుయల్ ఆ టాప్ 5కి విన్నర్ దగ్గరికి పక్కన పెడితే ఫస్ట్ టాప్ 5కి కూడా చాలా దూరంగా ఉంటాడు. సో అండ్ ఇప్పుడు చాలా మంది కంటెస్టెంట్ ఫ్యాన్స్ కూడా మా కంటెస్టెంట్ నామినేషన్లోకి వచ్చారా, అమ్మయ్య చాలరా బాబు మా కంటెస్టెంట్ వచ్చారు, మాకు కూడా అదే కావాలి అంటున్నారు అనమాట. ఆ రేంజ్కి వచ్చినారు. సో ఎందుకంటే నామినేషన్స్లోకి వస్తేనే ఓటింగ్ పెరుగుద్ది అన్న నగ్న సత్యాన్ని ఫైనల్లీ ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ రియలైజ్ అయ్యారు. మనం చెప్తుంటే కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి వచ్చారంటే వాళ్ళ మీద పగ, వీళ్ళ మీద పగ, అందుకని మా వాడిని తీసుకొచ్చారు అది ఇది అని మాట్లాడుతుండేవారు మొన్నటి వరకు. ఇప్పుడు అన్న మా కంటెస్టెంట్ నామినేషన్స్లోకి వచ్చారా, మంచి మాట చెప్పావన్నా, గుడ్ న్యూస్ చెప్పావన్నా అంటున్నారు. సో అలా మారిపోయింది అనమాట వ్యాపారం. ఓటింగ్ మీద అంత గ్రిప్ వచ్చింది, జనాలకి ఐడియా వచ్చింది, అట్లీస్ట్ అంతవరకు మనం మెచ్చుకోవాలి. సో దాని తర్వాత దివ్య, రితు, రాము, సాయి, రమ్య ఆల్మోస్ట్ ఇంకా అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. డబుల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉంది. సో పక్కా డబుల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అంటున్నారు. అది న్యూ ఎంట్రీయా లేదా రీ ఎంట్రీ అనేది మనకు తెలియదు, కానీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉంటుంది అంటున్నారు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అంటే సో పక్కా డబుల్ ఎలిమినేషన్ చేసి కూడా పంపించవచ్చు. నాకు తెలిసి ఏదో జరగవచ్చు. ఎందుకంటే ఇంతమంది దగ్గరలో ఉంటుంది వీళ్ళు ఓటింగ్ కూడా పెద్ద దూరం ఉంటుంది. ఇప్పుడు రమ్య, సాయి ఉంది, వాళ్ళిద్దరికి అసలు ఓటింగ్ పడుతుందా అని కూడా తెలియదు. పడినా కూడా అంత ఎక్కువగా పడుతుంది. నిన్న రమ్య కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. బేసిక్గా ఆది చెప్పినప్పుడు కొంచెం ఎట్టకారం ఎక్కువైపోయింది. సో బయట ఒక గెస్ట్ వచ్చి మన గురించి మాట్లాడుతున్నప్పుడు అతను మనం ఎంత రోస్ట్ చేసినా కానీ మనం తీసుకోవాలి దాన్ని. మన లోపల ఒక కంటెస్టెంట్గా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు నాకు సార్ రోస్ట్ చేసినప్పుడు తీసుకోవట్లేదా? ఇప్పుడు ఆ టైంకి అతనే హోస్ట్గా ఉన్నాడు కదా. నాకు సార్ పక్కకి వెళ్ళిపోయినప్పుడు అతను రోస్ట్ చేయడానికే వచ్చారని చెప్పి అందరికీ తెలుసు. రోస్ట్ చేస్తూ పాయింట్స్ చెప్పాడు. మీరు తీసుకునే దమ్ము మీకు ఉండాలి, తీసుకోలేనప్పుడు సైలెంట్గా ఉండాలి. అంతేగాని ఎగస్ట్రాలు చేస్తే మాత్రం ఆడియన్స్ చూస్తూ ఉండరు కదా రమ్య గారు. సో అదనమాట సంగతి. అమలా గారు మీ షాప్ ఓపెనింగ్ చేస్తారో లేదో తెలియదు, కానీ మీ వీక్ అయితే మీరు ఎగ్జిట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. బట్ ఈ అమ్మాయి మాత్రం ఎంత ఉంటుంది ఖచ్చితంగా పంపించారు బిగ్ బాస్. అట్ ప్రెసెంట్ అయితే పంపించారు, బట్ డేంజర్ జోన్లోనే ఉంది. బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సో ఈమెను ఉంచే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే టాస్క్లు ఆడే అమ్మాయి, సో అప్పుడే పంపించాల్సిన అవసరం లేదు కాబట్టి సో అట్ ప్రెసెంట్ ఈ అమ్మాయిని ఉంచే అవకాశం ఉంది. సాయి శ్రీనివాస్. సో ఈ అబ్బాయిది పెద్ద కంటెంట్ ఏమి ఉండదు కూడా. అంతా డిటెక్టివ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలాగా మనోడు చెప్పింది అద్భుతమైన మాట చెప్పారు. మనం కూడా అదే మాట చెప్తా ఉన్నాం మొన్నటి వరకు కూడా. అతను ఏదైతే కనిపెట్టాడో ఆ కనిపెట్టిన విషయాన్ని ఆ కంటెస్టెంట్కి చెప్పకుండా వేరే వాళ్ళ దగ్గరికి చెప్తే అది సాడీల్ అవుతుంది. సో కాబట్టి ఆల్మోస్ట్ అలాగే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఫుల్ ఆన్ డేంజర్ జోన్లో ఉన్నాడు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కానీ ఇదంతా పెద్ద అవసరం లేదు బిగ్ బాస్ టీమ్కి అనిపిస్తుంది అనమాట. తర్వాత రమ్య అయిపోయింది. సార్ రితు చౌదరి. సో రితు చౌదరి ఫస్ట్ నుంచి పాపం అమ్మాయి నామినేషన్స్లోకి వస్తూనే ఉంది అబ్బా. స్టిల్ ఇప్పటికీ కూడా చాలా వీక్స్ వచ్చింది. మధ్యలో ఒక లాస్ట్ వీక్ రాలేదనుకుంటా. లాస్ట్ వీక్ డెమోలు వచ్చాడు, ఈ వీక్ డెమోన్ రాలేదు, ఈ అమ్మాయి వచ్చింది. పాపం ఈ అమ్మాయి చాలా కష్టపడతా ఉంటుంది. సడన్గా ఈ అమ్మాయి గ్రాఫ్ ఎందుకు పోయిందో అసలు అర్థం కావట్లేదు. బయట ఈ అమ్మాయికి ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ కూడా ఈ అమ్మాయి మీద ఇంపాక్ట్ పడుతుంది. అది ఆ షాడో ఉంది ఈ అమ్మాయి మీద. ఇప్పుడు రమ్య మీద ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో ఆ షాడో అమ్మాయి మీద ఇప్పటికీ అలా ఉంటుందో సో ఈ అమ్మాయి మీద అదే ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ విష్ణు ప్రియ కూడా పృథ్వీతో అలాగే ఉంది లాస్ట్ వరకు. మరి అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? లేదు. బట్ ఈ అమ్మాయి మీద ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉందంటే బయటది కూడా జనాలు జడ్జ్ చేస్తున్నారు. ఆ షాడో ఈ అమ్మాయి మీద ఉంది. సో అలాంటప్పుడు ఈ అమ్మాయి ఇలాంటిది కాకుండా నార్మల్ ఇండివిజువల్ గేమ్ ఆడుంటే బాగుండేదేమో. ఎందుకంటే తన మీద బయట ఏ ఒపీనియన్ ఉంది అనేది తనకి లోపలికి వచ్చినప్పుడు తనకు ఒక ఐడియా ఉంటుంది కదా. చిన్నపిల్ల కాదు
కాదు కదా. సో అలాంటి లోపలికి వచ్చినప్పుడు ఇలాంటి డెసిషన్ ఒకటి తీసుకునే ముందు అమ్మాయి ఆలోచించుకోవాలా. బయట మనకు మనలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటారు మన జనం మన గురించి. ఇప్పుడు మనం ఇలా చేస్తే మనం మీద ఇంకా నెగిటివిటీ పెరుగుద్ది, సో తగ్గదు, సో మనం వేరేగా ఇండివిజువల్గా ఆడుకుందాం అని అనుకుంటే బాగుండేది. ఆ అమ్మాయి ఇండివిజువల్గా గేమ్ ఆడుంటే ఆ రోజు సంచాలకంగా అలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. డెమోన్ కోసం ఆ అమ్మాయి గ్రాఫ్ ఇంత డౌన్ అయ్యేది కూడా కాదు. ఎందుకంటే దానికి అంటే ముందు మాస్క్ మ్యాన్ కోసం సపోర్ట్గా నిలిచింది. దాని పక్క రోజు నామినేషన్స్ అప్పుడు మాస్క్ మ్యాన్ తనని ఒక మాట అన్నా కూడా మాస్క్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సపోర్ట్ చేశాను, నువ్వు నన్ను అంటున్నావు అనే మాట తీయకుండా మిగిలిన పాయింట్స్ అన్నీ చెప్పింది అమ్మాయి. సో అద్భుతమైన నామినేషన్, ఎలివేషన్, అసలు రితు చౌదరి ఎక్కడో ఉంది అన్న రేంజ్లో ఉండి అక్కడి నుంచి ఆకాశం నుంచి అధఃపాతాళానికి పడిపోయింది. ఒకే ఒక్కటి బికాస్ ఆఫ్ డెమోన్ కోసం చేసింది. అదే ఆ అమ్మాయి అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఉంటే డెమోన్కి చాలా ప్లస్ అయ్యిండేది, ఈ అమ్మాయికి చాలా ప్లస్ అయ్యిండేది. ఈ అమ్మాయి మునుగుతా డెమోన్ కూడా ముంచింది. లేకుంటే డెమోన్ 2 సార్లు కెప్టెన్సీ అయ్యారు, టాస్క్లు అద్భుతంగా ఆడుతున్నాడు. ఆ పిల్లోడి పేరు కనీసం వినపని కూడా వినపట్ల చెవులకి ఎవరికి. అబ్బాయిని అసలు చూడాలని కూడా అనుకోవట్ల జనాలు, ఎవరు అసలు గుర్తించాలని కూడా అనుకోవట్లే అబ్బాయిని. అదే ఆ అబ్బాయికి చేసుకున్న మైనస్. సో వాళ్ళిద్దరు ఒకరికొకరు తెలియకుండానే ఎవరికి వాళ్ళు మైనస్ చేసుకున్నారు, ఇద్దరు కలిసి ఉండటం వలన. ఇప్పుడు విడిపోయినా కానీ పెద్ద యూజ్ కూడా ఉండదు. ఆల్మోస్ట్ వాళ్ళ మీద ఒక అభిప్రాయం అనేది ఏర్పడిపోయింది జనాలకి. అదనమాట సంగతి రితు చౌదరి కూడా. అండ్ దివ్య దగ్గరకు వచ్చేసరికి, సో దివ్య ఈ అమ్మాయి ఆడగలుగుతుంది, ఈ అమ్మాయికి ఆ సత్తా ఉంది అని బిగ్ బాస్ టీం నమ్ముతుంది. నేను ఆది చౌదరి కూడా అదే చెప్పాడు, చౌదరి అంటారా, ఆది కూడా అదే చెప్పాడు. అండ్ క్యాపబిలిటీ ఉన్న ప్లేయరు. అండ్ ఆ ఏదైతే బంధాలు అనుబంధాల్లో చిక్కుకుపోయిందో తినే వచ్చి ఆ గ్యాలానికి ఏదైతే వచ్చి చిక్కుకుందో, సో ఆ చిక్కుకున్న దాంట్లో నుంచి బిగ్ బాస్ చాలా తెలివిగా అమ్మాయిని బయట పెట్టారు, రక్తపు చుక్క రాకుండా బయటికి. సో కాబట్టి ఈ అమ్మాయి హౌస్లో సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ వీక్ అయితే ఈ అమ్మాయి జోలికి రారు, సో కామనర్స్ జోలికి రారు. ఏదర్ వైల్డ్ కార్డ్ అవ్వచ్చు, లేకుంటే సెలబ్రిటీ ఎవరైతే ఫస్ట్లో వచ్చిన సెలబ్రిటీస్ ఉన్నారో సో వాళ్ళే అవ్వచ్చు. వాళ్ళిద్దరిలోనే ఎవరినొకరు ఎలిమినేట్ చేస్తారు. డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కా సాయి శ్రీనివాస్ ఉంటాడు ఆ డబుల్ ఎలిమినేషన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పర్టికులర్ పర్సన్ రాము. సో రాము కూడా ఉంటాడు. రితుని ఉంచుతారు, రితుని అప్పుడే తీయాల్సిన అవసరం లేదు, రితుని అప్పుడే తీయరు కూడా. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన, ఓట్స్ పరంగా ఆలోచించినా కూడా రితుకి ఓటింగ్ ఉందబ్బా. రితు ఓటింగ్ లాస్ట్ వీక్ డెమోన్కి ఎంత పడిందో ఆ ఓటింగ్ చాలు సేవ్ అయిపోవడానికి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు తోపులు ఏం కాదు, మిగిలిన కింద ఉండేవాళ్ళు. ఇప్పుడు కింద ఉండేవాళ్ళు కూడా తోపులు కంటెస్టెంట్లు అయ్యి ఉండుంటే అప్పుడు రితు బాధపడాలా, భయపడాలా, రితు ఫ్యాన్స్ కానీ, రితు చౌదరి లోపల ఉన్న రితు చౌదరి కానీ. బట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు నార్మల్ కంటెస్టెంట్స్. ఎందుకంటే కొత్తగా వచ్చిన రమ్య అవ్వచ్చు, కొత్తగా వచ్చిన సాయి అవ్వచ్చు, డేంజర్ జోన్లో వచ్చి నిలబడిన రాతోడ్ అవ్వచ్చు. సో దానికి నెక్స్ట్ వచ్చిన దివ్య అవ్వచ్చు. సో వీళ్ళందరితోటి పోల్చుకుంటే రితు పర్లేదు. సో సేవ్ అయ్యేదానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రితు సేవ్ అవ్వతుంది కూడా. రాము రాథోడ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ చెప్పింది కదా. సో ఆ అబ్బాయి గోడ మీద పిల్లిలాగున్నాడు. నిన్న మళ్ళీ చెప్తుంటే నాకు అనిపించింది, నిన్న నైట్ లైవ్ చూసిన తర్వాత, బర్నీ గారితో ఉన్నప్పుడు ఏదో ఉన్నాడు కాబట్టి, బర్నీ గారు దానికి కెప్టెన్ గా సపోర్ట్ చేశాడు కాబట్టి ఏదో బర్నీ గారితో ఉండాలి కాబట్టి ఉన్నాడు అన్నట్టు అనిపించింది తప్పితే, నిన్న బర్నీ గారు వెళ్ళిపోతే ఏడుపు చక్కగా కనపడలేదు. అండ్ నామినేషన్ అండ్ తర్వాత కూర్చున్నప్పుడు కూడా వెళ్ళిపోయాలి, ఎవరో సెలవు వెళ్ళిపోయింది, మనం లేకుంటే లాయల్టీ చూపిస్తూ ఉండాలి అన్న థాట్లోనే కనిపించాను నాకైతే. అలాగే కనిపించారు తప్పితే రాము అంతగా జెన్యున్గా కనిపించలేదు. మేబీ అతని గేమ్ అయి ఉండొచ్చు, బట్ అతనైతే ఫేస్కి మాస్క్ ఇంకా కనిపిస్తాను ఉంది. మాస్క్ తీసైతే గేమ్ ఆడట్లేదు. చూడడానికి చాలా అమాయకుల్లాగా కనిపిస్తుంటాడు. అపరిచితుడే, లిటరల్లీ ఆ రామం లాగా కనిపిస్తుంటాడు కానీ పక్కా అపరిచితుడు. రెమో లాగా ట్రై చేద్దాం అనుకున్నాడు కానీ ఆయిష ఆ ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఒక్కడికి ఎందుకు లేదా, నేను కూడా ఎవరినో ట్రై చేద్దామని చెప్పి ఆయిషాని ట్రై చేశాడు కానీ ఆయిష ఛాన్స్ ఇవ్వలే, అంత లేదనుకుంది ఆయిష. కాబట్టి మళ్ళీ ఆ రెమో అనేవాడు లోపలికి వెళ్ళిపోయాడు. రామము కనిపిస్తుంటాడు, అపరిచితుడు లోపల ఉంటాడు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. అపరిచితుడు కళ్ళల్లో కనిపిస్తూ ఉంటాడు అపరిచితుడు. నిన్న కూడా కనిపించాడు నైట్. బర్నీ ఎలిమినేట్ అయిపోయింది తర్వాత పోతే పోయాలి అని అనుకున్నట్టు నాకు. అందరూ పోతామన్నా, మనుషులు అన్నాక లోపల ఉంటామా, అందరం బయటికి వెళ్ళిపోయే వాళ్ళం కదా అంటున్నాడు. ఆ రేంజ్కి వెళ్ళిందనమాట అది సంగతి. ఇంకో 2-3 రోజుల్లో క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది రాము మీద. సో రాము ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాలి, ఎందుకంటే ఓటింగ్ తక్కువే ఉంది. డేంజర్ జోన్లోకి వెళ్ళి వచ్చి సేవ్ అయ్యి వచ్చిన అతను. అండ్ దట్టు అంటే డేంజర్ జోన్లోకి వెళ్ళాడు కాబట్టి లీస్ట్ ఉన్నాడు అని కూడా అన్నాను కానీ, బట్ ఓటింగ్లో చాలా తక్కువ ఓటింగే పడతా ఉంది. సో వీళ్ళ నలుగురు, రాము, రమ్య, సాయి, సో ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో మీరు ఎవరికైతే ఓట్లు వేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి. అంటిల్ జై హింద్.